యోమెన్ సముద్ర తీరంలో ఎల్పీజీని తరలిస్తున్న ఓడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదం నుంచి 23 మంది భారతీయులు సురక్షితంగా బయటపడ్డారు. హూతీ దాడి వల్లే భారీ పేలుడు జరిగిందనే ఊహాగానాలు తోసిపుచ్చిన అధికారులు దీనిపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. అక్టోబర్ 18న ఓమన్ నుంచి కామెరూన్లోని జబౌటీకి బయలుదేరిన ఎంపీ ఫాల్కన్ అనే ఓడ అడెన్ తీరానికి రాగానే అందులో ఎల్పీజీ ఉండటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన EU నేవల్ ఫోర్స్ ఆపరేషన్ అసైడ్స్ అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టి 23 మంది భారతీయ సిబ్బందిని రక్షించారు. మరో ఇద్దరు గల్లంతు కాగా ఇంకో వ్యక్తి మంటల్లో చిక్కుకుపోయారు. ట్యాంకర్ గ్యాస్తో నిండి ఉండడం, ఇంకా పేలుళ్లు జరిగే అవకాశం ఉండడంతో సమీపంలోని ఓడలన్నీ దూరంగా వెళ్లాలని ఎసైడ్స్ సూచించింది. మంటలు ఇంకా పెరుగుతున్నాయని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. గాజాలో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో మధ్య పాలస్తీనులకు సంఘీభావంగా ఎర్ర సముద్రం కారిడార్ మీదుగా వెళుతున్న వాణిజ్య నౌకలను యోమాన్ హూతీ తిరుగుబాటుదారులు లక్ష్యంగా చేసుకున్నారు. కాగా ఈ ఘటనకు తమకెలాంటి సంబంధం లేదని హూతీలు చెప్పారు.